Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వరుస మీటింగులతో ఏకతాటిపైకి కాపులు. పవన్కు ఈసారి షాక్ తప్పదా? ఏపీ రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తిగా కాపులు ఉన్న సంగతి విదితమే. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపులు ఏకంగా 75 సీట్లలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించే సత్తా కలిగి ఉన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరైనా ఏర్పాటు చేయాలి అంటే 88 సీట్లు అవసరం. మరి ఈ మ్యాజిక్ నెంబర్కి సరిపడా ప్రభావితం చేసే పొజిషన్లో కాపులు ఉన్నా వారికి సీఎం పదవి అందని పండుగ మారుతోంది. దాంతోపాటు సామాజికంగా కూడా తమ ఆకాంక్షలు తీరడం లేదు అన్న ఆవేదన వారిలో ఉంది. ఇక ఏపీలో టీడీపీ కూటమికి 2024 ఎన్నికలలో కాపులు 100% జేకొట్టి ఓటేశారు. వైసీపీకి మొత్తం కోస్తా జిల్లాలలో ఎక్కడా ఒక్క సీటు కూడా దక్కకుండా పోయిందంటే అది కాపుల మహిమే అని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచాయి. మెల్లగా కాపులలో అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ క్రమంలో వారంతా కలిసి వరుస మీటింగులు పెడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సాగుతున్న ఈ భేటీలలో రాజకీయ చర్చలే ప్రధానంగా ఉండడం విశేషం. ఇటీవల రాజమండ్రిలో కాపుల రిజర్వేషన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కాపులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ మీద సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదని కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు రాజకీయంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా కొంతమంది నేతలు పేర్కొన్నారు. దీంతో సమీప భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించాలని ఈ భేటీకి హాజరైన కాపు నేతలంతా నిర్ణయించారు. ఇది జరిగిన తరువాత ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో తూర్పు కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ నెల 14న జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ సహా సీనియర్ నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాపులకు అన్యాయం జరిగితే రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించారు. కాపులకు సీఎం పదవి ఇస్తే కాపు ఆంధ్ర అని శాశ్వతం అవుతుందని, ఇక వారే ఎల్లకాలం ఆ పదవిలో ఉంటారని ఆందోళనతోనే దక్కనీయకుండా చేస్తున్నారని సమావేశానికి హాజరైన వక్తలు పేర్కొనడం విశేషం. కాపులకు అన్యాయం చేయాలని చూసే పార్టీలను రాజకీయాలకు అతీతంగా ఓడిస్తామని కూడా శపథం పట్టారు. ఇక ఈ నెల 21న కోనసీమ జిల్లాలో మరో కీలక సమావేశాన్ని కాపులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాయకత్వం వహిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని వెంకటాయపాలెంలో జరిగే ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు పాల్గొంటారని అంటున్నారు. ఇక లంచ్ సమావేశానికి వైసీపీలో ఉన్న రాష్ట్ర స్థాయి కీలక కాపు నేతలను ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఒక ఆరంభం అని, మరో 2 కీలక సమావేశాలు నిర్వహిస్తామని, కాపు నేతలతో సాగే ఈ సమావేశాలలో అనేక అంశాలను చర్చిస్తామని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా బలమైన కాపు సామాజిక వర్గం నేతలకు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం మీద ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తామని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది కూడా నిర్ణయిస్తామని త్రిమూర్తులు చెబుతున్నారు. మొత్తం మీద వరుసగా సాగుతున్న కాపు సమావేశాలు ఏపీ రాజకీయాలలో ఏ ప్రకంపనలు క్రియేట్ చేస్తాయన్నది అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.